అమ్మా, నాగదేవతకు పుట్టలో పాలు పోయండి. బహుశా అరే, వీళ్ళు కూడా గుడిలోనే ఉన్నారు. నాగదేవతాభ్యో నమః. నాగదేవత పూజ అంకరిష్యే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వీడు మళ్ళీ వచ్చాడేంటి? ఏంటి సార్ విశేషం? గుడికొచ్చారు? నాగపంచం కదా, పొట్లో పాలు పోద్దామని వచ్చాం. మీరు నా నెత్తిన పాలు పోసి ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు. అందుకే జాబ్లో జాయిన్ అయ్యే ముందు దేవుడికి దండం పెట్టుకుని ఆఫీసులో రిపోర్ట్ చేసి మీ ఇంటికి వద్దామని వచ్చారు. దైవంతో సమానమైన మీ దర్శనం కూడా లభించింది. వీడికి మళ్ళీ జాబ్ ఇచ్చారా? ఎస్, మేడం దయతలిచారు. సేమ్ ప్లేస్, సేమ్ పోస్ట్. నీ పాత బంధం మళ్ళీ దగ్గరవబోతోంది. భయం, గాబరా నీ సొంతమవుతాయి. అయ్యో, ఏమయ్యా ఆకాష్, లేఖను చూడగానే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయా? అయ్యో లేదు సార్. వారికి కళ్ళు తిరగడానికి కారణం నాకు తెలియదు సార్. నన్ను ఎన్నోళ్ళు చేయకండి. ఇతని గురించి అన్ని తెలిసి మళ్ళీ జాబ్ ఎందుకు ఇచ్చారు? అది మా పర్సనల్ విషయం, నీకు అనవసరం. అయినా గతంలో అంతా నీ నాటకమేగా, అతను తప్పే ఉంది. ప్రియా, లోపలికి నేను ఎందుకు గానీ నువ్వు వెళ్ళి పూజ చేసుకుని దండం పెట్టుకురా. వీళ్ళెంత ధైర్యంగా గుడికొచ్చారు, ఎంతకి తెగించారు. ఇది ఆదిత్య గారు చూస్తే ఇంకేమైనా ఉందా? ఇవాళ నాగుల పంచమి అంట. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ చేస్తే అన్యోన్యత, ప్రేమలు పెరుగుతాయంట. అందుకే నువ్వు కూడా వచ్చి దండం పెట్టుకునేళ్ళు. ఇదంతా ట్రాష్ ప్రియా. ఇదిగో నా కోసం రా శ్రావణ్. ఈ నాగ ప్రతిమని ఇలాగే కదా చేసేది? 5 శిరస్సులు వస్తున్నాయిగా. నాకేం తెలీదు, పంతులు గారిని అడుగు. దీప్తితో వ్రతం చేయిస్తున్నానని కోపమా? ఏదో ఒకట్లే కానివ్వు. ప్రియా, నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది, ఇప్పుడే వస్తానే. ఇక్కడే ఉండు. అమ్మా, మంత్రసిద్ధి పూర్తయింది. ఇక ఈ ప్రతిమల్ని మీరు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి దేవుడి మందిరంలో పీఠం పెట్టి భక్తి శ్రద్ధలతో పూజ చేసి భర్త ఆశీర్వాదం తీసుకోండి. అందాక ఉపవాసంతోనే ఉండాలి. అలాగే పంతులు గారు. దీనికి మూడింది, అందుకే వద్దన్న పని చేస్తుంది. నాకు కాలం కలిసి వచ్చేలా ఉంది. అందరూ నమస్కారం చేసుకోండి. నమస్కరోమే. మనోవాంఛా ఫలసిద్ధిరస్తో, అష్టైశ్వర్యాభివృద్ధిరస్తో, ఆయురారోగ్యాభివృద్ధిరస్తో.
నాగదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. హలో, అమ్మా భవిష్య, నీకేం కాలేదుగా? భవిష్య ఇలా రా, ఏం కాలేదుగా? పంతులు గారు ఆ పాలిటి ఇవ్వండి. మీరు చాలా సాహసం చేశారండి. మీ చేతులు ఇవ్వండి. లేదు సార్. మీ చేతులు ఏమైనా కాలేయా? లేదు. అయ్యో, పంతులు గారు తీసుకోండి. ఎవరిని అంతలా ముద్దాడుతున్నావు? పర్లేదండి. ఏం కాదండి, మంట తగ్గుతుంది. చాలా థ్యాంక్స్. సమయానికి మంటలారిపి భవిష్యను కాపాడారు. థ్యాంక్స్. మా భవిష్యను పెద్ద ప్రమాదం నుంచి తప్పించాం. సడన్ గా చూశాను, దగ్గరలో ఉన్నాను, హెల్ప్ చేయగలిగాను. దేవుడి సన్నిధిలో మంచి చేశారు. మీకు ఆ దేవుడు మంచి చేస్తాడు. నేను వస్తానండి. అలాగే అండి. సార్, నేను కూడా వెళ్ళొస్తాను. అలాగే. వస్తానండి. ఏంటో ఈ అపశకునం. నువ్వు వెటకారం మొదలు పెట్టుకో. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. బయలుదేరదామండి. మళ్ళీ ఇంట్లో నాగప్రతిమలకి పూజ చేయాలి. అమ్మా ధరణి, ఇదిగో మా నాగమణి హారం. అమ్మా, మీరు ఇంట్లో పూజ చేసుకోండి. అమ్మా, మీరు ఈ ప్రతిమను తీసుకోండి. పంతులు గారు, వెళ్ళొస్తామండి. మంచిదమ్మా, అలాగే. అమ్మా, మీరు తీసుకోండి. అదేంటి అర్జెంట్ ఫోన్ అని చెప్పి ఇక్కడున్నావేంటి శ్రావణ్? గుడికి మా బావ మా ఆవిడ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మనం చూస్తే చెండాడేవాళ్ళు. అందుకే జంపయ్యా. నీకు వాళ్ళు కనబడలేదా? కనపడ్డారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏదైనా గొడవ జరిగిందా? గొడవ జరగలేదు. గుడ్ ఇంప్రెషన్ సంపాదించా. గుడ్ ఇంప్రెషనా? అదెలా? అలాగా, ఫ్యూచర్లో పనికొస్తుంది. గుళ్ళో ఎంతసేపు? దా అలా పార్కులోకి వెళ్దాం. రేయ్, అక్కడ నీ కోసం నీ భార్య పూజలు చేస్తుంటే నువ్వు గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతావా? ఆ దేవుడు నీకు బాగా బుద్ధి చెప్తాడు రా. ఆగండి ఆగండి. లేఖ, హారతి ఇవ్వమ్మా. దేనికి? గుడి నుంచి వచ్చాం కదా, అందుకే హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళమంటున్నారు.
రండమ్మా. అమ్మా, మీరు పూజ మొదలు పెట్టండి. మీరు సాయంత్రం దాకా సుబ్రహ్మణ్య స్వామి జపం చేసి సంధ్య తర్వాత భర్త చేత అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. మీరు మరో ధ్యాస లేకుండా పూజ అభిషేకాలు చేయండి. నేను ప్రసాదాలు చేసి అందిస్తాను. మీరు ఆ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తన చెల్లెలు కాబట్టి అంతగా చెప్తున్నాడు. నాకు ఆడపడుచనే శ్రద్ధ ఉంది. తమరు ఆజ్యం పోయాలని చూడకండి. నాకు ఆర్జ్యం పోయాల్సిన అవసరం ఏంటి? వారు నాకు చెప్పారు, నేను వారికి మాటిచ్చాను. మళ్ళీ నువ్వు తన చెల్లెలు కాబట్టి అని అనడం ఎందుకు? పుల్లెకణిజే బుద్ధి ఎక్కడ పోతుంది? అయినా ఆవిడతో నీకెందుకే? నువ్వు పూజ మీద ధ్యాస పెట్టు. పుల్ల కనిజ ఏంటి? పుల్ల కనిజ పుల్లలేసే బుద్ధి పుల్ల విరుపు మాటలు మాట్లాడే వాళ్ళని అలాగే అంటారు. నేనేం అర్థం అడగలేదు. అర్థం కాలేదేమో అని వివరించాను. మీరు పూజ మొదలెట్టండమ్మా. బావ వద్దన్న దీప్తితో పూజ చేస్తావా? నువ్వనుకున్న ఫలితం దక్కకుండా చేస్తా. ఈ పూజనే హస్తంగా వాడి నీకు తగిన శాస్తి చేస్తా. ఈ రాత్రే నీకిక ఆఖరి. బావ చేత మెడపెట్టి బయటికి గెంటేస్తా. శ్రావణ్కి ఫోన్ చేసి రావద్దని చెప్పాలి. ఒక్క నిమిషం ప్రియా. ఓకే. చెప్పక్క. ఎక్కడున్నావు శ్రావణ్? ఆఫీస్ పని మీద బయటకు వచ్చానక్క. నీ ఆఫీస్ పని నాకు తెలుసు కానీ ఎక్స్ట్రా లాపు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటక్క? ఇక్కడ బావ వద్దంటున్నా దీప్తి చేత ధరణి నాగదేవత వ్రతం మొదలు పెట్టించింది. వ్రతం పూర్తవగానే భర్త ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలని గుళ్ళో పంతులు గారు చెప్పారు. అర్థమైందిగా? అర్థమైందక్క, పూర్తిగా అర్థమైంది. నీ ప్లాన్ సూపర్. నువ్వు చెప్పినట్టే చేస్తానక్క. మాట తప్పద్దు, బెదిరింపులకి లొంగద్దు. అసలు వింటే కదా లొంగేది. ఓకే, నువ్వు ఆ మాట మీదే ఉండు. ఇక్కడ మంట ఎలా రాజేయాలో అలా రాజేస్తాను. అలాగే అక్క. ధరణి, ఎవరైతే వస్తాడు దీవిస్తాడు అన్నావో వాణ్ణి నేను ఆల్రెడీ దీవించేశాను. ఇంకా ఆ పాము తల బయట పెట్టదు, నువ్వు తలెత్తుకోలేవు. దీప్తితో పూజ వద్దని కావాలని రెచ్చగొట్టాను. నువ్వేమో రెచ్చిపోయి శపథాలు చేశావు. నీ శపథాలే నీకు పాపాలవుతాయి, శాపాలు అవుతాయి.
చూసావా, వాడి సంగతి నాకు తెలుసు. ఎప్పుడు ఏ శుభకార్యం అనుకుని మొదలుపెట్టినా నానా రచ్చ చేయటం అలవాటు. అందుకే వద్దు ధరణి, దీప్తితో పూజ చేయించొద్దు అన్నాను. నువ్వేనలేదు. రప్పించే బాధ్యత నాది, ఆశీర్వాదం దక్కించేలా చేస్తాను అని నా మాట కూడా వినకుండా మొండిగా దీప్తితో పూజ మొదలుపెట్టించావు. ఇప్పుడేం సమాధానం చెప్తావు? శ్రావణ రాకపోతే ఏం చేస్తావు? వాళ్ళ సంసారంలో అశుభం చిచ్చురేపి వాళ్ళ మధ్య అగాధం సృష్టిస్తే ఏం చేసి మళ్ళీ వాళ్ళని ఒకటి చేస్తావు? తనకన్నీ తెలుసు బావా. వాళ్ళు వాళ్ళ సంసారం చక్కగా సాగద్దనే. పైకి మేలు చేసేదానిలా నటించి దీప్తితో పట్టుబట్టి మరీ పూజ చేయించింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకలేక పూజారి పదే పదే హెచ్చరించాడు. నేను వద్దన్నాను. ఇంటికొచ్చాక కూడా ఇంకోసారి ఆలోచించమన్నాను. అప్పుడు కూడా నాకు నమ్మకం ఉందన్నావు. నా నమ్మకం అబద్ధం కాలేదుగా. ఎందుకలా అంటారు? అయినా ఇప్పుడు 5:30 అయింది. అప్పుడే తెల్లారిపోయినట్టు అంటారే. శ్రావణ్ రాకపోతే దీప్తి బతుకు తెల్లారిపోతుందేమోనని బావ భయం. పూజలో ఆటంకం వస్తే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయని చెప్పారుగా. ఎందుకు దీప్తితో చేయించడం? పైగా శ్రావణ్ చెప్పిన మాట వినే రకం కాదని తెలుసు కదా. నా కూతురేమో చిచ్చు పెట్టాలని చూసే రకం, నువ్వేమో మంచి కోరి మేలు చేసేదానివినా? నీ మాట వింటాడుగా, నువ్వే పిలవచ్చుగా. ఆ? నేను పిలవగలిగేదాన్నే అయితే నాకు మీ కూతురంత గొప్ప నమ్మకమే ఉంటే నేనే దీప్తిని పూజ చేయమని చెప్పేదాన్ని కదా. అతను నమ్మకం తక్కువ మనిషి, నిమిషానికో రకంగా ఉంటాడు. అలాంటి వాణ్ణి అంత గుడ్డిగా నమ్మి మాట ఇవ్వలేకే ఆగాను. హ, వారి మీద అచంచలమైన విశ్వాసం ఉన్నది ఆవిడ గారికి. దీప్తి సంసారం పచ్చగా సాగాలంటే పిలిపించాల్సిన బాధ్యత మీ కూతురు మీద ఉంది. ధరణి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. శ్రావణ్ రావాలి, వచ్చి దీప్తిని దీవించాలి. లేకపోతే నేను ఊరుకోను. ఊరుకోక దాన్ని ఊరేసుకొని చావమంటారా? ఊరికే ఆవిడ దాని ఆలోచన అర్థం మార్చి ఏదో వాగితే మీరు అలా అంటే ఎలా? అమ్మా ఊరుకో. ఏంటే వాళ్ళు అలా మాట్లాడుతుంటే నువ్వు ఊరుకో అంటావు? తలదించుకొని పడుంటే అలాగే అంటూ ఉంటారు. నేనేం ఊరికే అనట్లేదండి. కాదన్న పని చేయటం ఎందుకు, దానివల్ల ఈ టెన్షన్ అంతా ఎందుకు అని అంటున్నాను. ఇదో పిచ్చిది, దీనికి కీడించి మేలించడం తెలీదు. చూసావా ఎలా అంటున్నారో? అయినా నువ్వెందుకే పెత్తనం కట్టుకుంటున్నావు? మంచికి పోతే చెడెదరవడం అంటే ఇదే. చూడు, ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఆన్సర్ చేయట్లేదా రాస్కెల్. వాడు రాకపోతే దీప్తి చేసే పూజ విలువ లేదవుతుంది. పైగా అరిష్టం జరుగుతుంది. దానికి నువ్వే ప్రధాన కారణం అవుతావు. వాళ్ళు ఇప్పుడేదో చిలకా గోరింకలా సంసారం చేస్తున్నారు. ఇప్పుడు ఇది కారణం అవుతుంది. వాడో దరిద్రుడు, వాడి బుద్ధికి ఇదెందుకు కారణం అవుతుంది? వాడి బుద్ధి తెలిసి ఎందుకు చేయించాలన్నదే ప్రశ్న. అంటే వాడు ఇంకా చెడాలన్నదే మీ ఉద్దేశం? తనకే నష్టం జరిగినా కష్టపడేది నా మనసు. ఇదివరకల్లా వాడేదో ఉద్ధరించినట్టు ఇప్పుడు కష్టం నష్టం బాధ అంటారే. అందుకని ఇంకా కష్టపడమంటారా మా చెల్లెల్ని? ఎవరి తలరాతలు వాళ్ళవి. తలరాతలు బ్రహ్మ తప్ప ఎవరూ మార్చలేరు. కర్మ ఎలా ఉంటే అలా అనుభవించాల్సిందే. అత్తయ్య గారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను రెచ్చగొట్టద్దు. ఆ తర్వాత నేనేదో అన్నానని అవతలకు పంపానని బాధపడొద్దు. అలాంటివేం వారికి లేవులే.